ఆ రోజు మార్పు వస్తే, కాంగ్రెస్ వస్తే మా బతుకులు మారుతాయన్న పేదల ఇళ్లను కూల్చి వాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రభుత్వాలను మరియు పోలీస్ శాఖను అక్కడ ఉన్న అధికారుల కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా వారికి టైం ఇవ్వకపోవడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలపై ఎంత కక్షపూరిత విధానాలను చేస్తుందనేది ప్రజలు గమనిస్తున్నారు. వారి చిన్న చిన్న పిల్లలు కనీసం అన్నం పెట్టే టైం కూడా ఇవ్వకపోవడం, మరి ఉన్న సామాన్లను మొత్తం కూడా ఖరాబ్ చేసి ఇళ్లను కూలగొట్టడం అనేది ఇది ఎంతవరకు న్యాయం? అక్కడికి వచ్చిన పోలీస్ శాఖను మరియు అధికారుల కాళ్ళ వెళ్ళబడి మాకు కొంత గడువు ఇవ్వండి అని పేద ప్రజలు ఏడుపుతో ఆర్తనాదాలతో వాళ్ళ కాళ్ళపై పడ్డా కూడా వాళ్ళ బాధలను అర్థం చేసుకోకుండా బుల్డోజర్ను దింపి వాళ్ళ ఇళ్లను కూలగొట్టడం జరుగుతుంది. ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం? మార్పు అంటే నిరుపేద ప్రజలను వారి జీవన విధానాన్ని కూడా ఆగమాగం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.